ఎన్నికల ప్రక్రియలో ముందుగా టీచర్స్ అంటే ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేస్తారో వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళందరికీ టీచర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఇటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్ ఇస్తారు, పోస్టల్ బ్యాలెట్. అది ప్రతి ఎలక్షన్లో కూడా ఒక ప్రక్రియ. ఇంకైతే వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి, ఎలక్షన్ డ్యూటీలు ఉండరు కాబట్టి ఇస్తారు. ఆ ప్రక్రియ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 3 రోజులు ఉంటుంది, నిన్న, ఈరోజు, రేపు. ఈ ప్రక్రియలో మీకు తెలుసు, ఉద్యోగస్తులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏకగ్రీవంగా. అది మనందరికీ తెలిసిన విషయమే. అంచేత కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఈవేళ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్లో సిద్ధంగా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డికి గమనించి ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేశాను నేను, నాకు ఎలాగో ఓటేయరు, నాకు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఆర్ఓ అంటారు వాళ్ళని బెదిరించో, భయించో, లేకపోతే ఏదైనా ఆశ చూపించో వాళ్ళ చేత ఈ ఉద్యోగస్తులు వేసే బ్యాలెట్ పేపరు పోలింగ్ సరిగ్గా జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఇది చాలా అన్యాయం. రాజ్యాంగ పరంగా జరుగుతున్న ఎన్నికల్లో ఈ విధంగా రూల్స్ తప్పి ఈ ఆర్డీఓ లెవెల్లో ఉన్న ఆఫీసర్లు, ఎలక్షన్ ఆఫీసర్లు ప్రవర్తించడం అంత మంచిది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలక్షన్ డ్యూటీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన. ఏం చేద్దామన్నానంటే, నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు నేను 10వ పోటీ చేస్తాను. గతంలో 9 సార్లు పోటీ చేశాను, ఇప్పుడు 10వ. నాకు అన్ని ఎలక్షన్లో కూడా అనుభవం ఉంది. నాకు అసలు రూల్ ఏంటి, ఉద్యోగస్తులు అప్లై చేసుకుంటారు, నేను పలానా సెంటర్లో ఓటేస్తానని. ఆ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఈ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. పలానా సెంటర్లో రమ్మంటారు, ఆ సెంటర్లో ఇస్తారు. వాళ్ళు బ్యాలెట్ పేపర్ మీద ఓటేసి వెళ్ళిపోతారు. అది ప్రక్రియ. దానికి ప్రభుత్వాలు, ఎలక్షన్ కమిషన్ కానీ, ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. నిన్న జరిగింది చూస్తే చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంటే, వీళ్ళు పాపం అందరూ కలిసి ఓటు వేయడానికి వెళ్ళారు. వెళ్తే సరైన అకామిడేషన్ లేదు. వాళ్ళు తాగడానికి మంచి ఇల్లు, ఈ ఎండలో కనీసం షెల్టర్ లేదు. వెళ్ళి అడిగితే అక్కడ నర్సీపట్నం ఆర్డీఓ, అతని పేరు జైరామ్, అతను ఎలక్షన్ ఆఫీసర్. వెళ్ళిన వెంటనే గంటలు ఓటు ఇవ్వకుండా కూర్చోబెట్టడం కాకుండా వాళ్ళకి ఎలాగ ఓటు వేయాలా, స్వస్తిక్ మార్క్ వేయాలా, లేదా టిక్ పెట్టాలా, అది క్లారిటీ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చి వేసుకుంటాడు. అరే ఎలాగేయాలి సార్, టిక్ పెట్టమంటారా, స్వస్తిక్ మార్క్ మోరేయమంటారా అని అడిగితే మీ ఇష్టం అంటాడు. దాంట్లో కొంతమంది టీచర్లు అలా కాదండి, మీ ప్లాన్ మాకు అర్థమైంది, మా ఇష్టం వచ్చి ఓటేస్తే ఆ ఓటు చెల్లకుండా చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. అలా కాదు, మమ్మల్ని ఏ ఓటు వేయమంటారు, టిక్ పెట్టమంటారా, స్వస్తిక్ మార్క్ వేయమంటారా అని చెప్పి రిటర్న్గా ఒక లెటర్ ఇవ్వమన్నారు. రిటర్న్గా లెటర్ ఇవ్వమంటే ఇవ్వడం 2-3 గంటలు డిలే చేశాడు. అంతమంది కూడా అక్కడ డిలే అయిపోయి కూర్చొని ఉన్నారు. నేను కూడా మాట్లాడా, మీరు ఏదో టిక్ పెట్టమనండి, స్వస్తిక్ మార్క్ అయితే స్వస్తిక్ మార్క్ వేయమండి, అది రిటర్న్గా ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం రిటర్న్గా ఇవ్వండి అంటే ఇవ్వలే. అప్పుడు నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనా గారితో మాట్లాడాను. మీనా గారి పరిస్థితి ఉంది, ఆర్డీఓ వన్ సైడ్గా బిహేవ్ చేస్తున్నాడు, అతని మీద యాక్షన్ తీసుకొని చెప్తే
మీనా గారు అప్పుడు డైరెక్షన్ ఇచ్చారు, టిక్కి పెట్టవచ్చు, మీరు ఎందుకు అనవసరంగా వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కూడా మందలించడం జరిగింది. ఎంతవరకు సబ్బు అండి? నీకు ఓటు వేయరు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెడతారా? రాజ్యాంగం వాళ్ళు చేయమని చెప్పింది మీకు ఎవడిచ్చారు పవర్స్ మాట్లాడడానికి? ఎన్నికల కమిషన్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సింది ఆర్డీఓ. ఇలా చూశారు. అంతేకాకుండా ఇంకో తప్పు చేశాడు, ఆ బూతుల్లో ఆల్ పార్టీస్ ఏజెంట్ ఉంటారు, ఏజెంట్లు కూడా ఉండొచ్చు పార్టీ తరఫున. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరి బోర్డు ఇండిపెండెంట్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా అందరూ కూడా వాళ్ళ తరఫున ఏజెంట్ ఉంటారు. అందరికీ ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఈ లెటర్ ఏంటంటే పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చొని అర్హత కల్పిస్తూ ఒక లెటర్ ఇది ఆర్ఓ గారు ఏజెంట్కి ఇవ్వాలా. ఈ కాగితం పట్టుకొని బూత్లోకి వెళ్ళి కూర్చోవాలా. కానీ దీని మీద ఆర్ఓ సంతకం లేదు. ఆర్ఓ సంతకం లేకుండా అది ఇచ్చాడండి. ఖాళీ పేపర్ రాసేసి కింద సంతకం లేకుండా ఇచ్చాడు. ఆర్ఓ సంతకం పెట్టాలండి, క్యాండిడేట్ పేరు రాయాలండి, ఎవడెళ్తాడో అది రాయడం మనిషి. ఆర్ఓ సంతకం లేకుండా ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు సంతకం లేకుండా? ఎందుకు ఇచ్చాడంటే మా వాళ్ళు ఒక్కో పార్టీ నుంచి ఒకరు వెళ్తారు, వీడు 15 మందికి